హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తాజాగా హైదరాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఒక ముఠా ఏదైతే ఉందో అమ్మాయిలను ట్రాప్ చేసే ముఠా, ఆ ముఠా అరెస్ట్ కావడం జరిగింది. సో దాని గురించి ఈరోజు మన టాపిక్ వచ్చేసి, నమస్కారం సార్. నమస్తే మధు. సార్, మీరు చూస్తుంటారు డైలీ సొసైటీలో ఏం జరుగుతుంది ఏందనేది. సో మన టాపిక్ వచ్చేసి, తాజాగా నాగోల్ మెట్రో దగ్గర ఒక ముఠా అమ్మాయిలను ఫాలో అవుతూ అమ్మాయిలను ఫోటోలు తీస్తూ, ఆ తర్వాత ఆ అమ్మాయిలు ఏదైతే ఫోటో ఇచ్చారో ఆ ఫొటోస్ న్యూడ్ గా తయారు చేసి అదే అమ్మాయి మొబైల్ కి ఆ ఫొటోస్ పంపే విధంగా వాళ్ళు ప్లాన్ చేసి పంపించి తర్వాత అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం కానీ ఇలా చేస్తున్నారు. సో సిటీలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి సార్. దాని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మాయిలు కూడా? రైట్ మధు, చాలా మంచి చక్కని క్వశ్చన్ వేసినామని అనుకోవచ్చు. బట్ మేమున్న జనరేషన్లో నాకు 40 ఉంది. సో నేనున్న జనరేషన్లో, నేను పెరిగిన విధానంలో ఆ ఏజ్లో ఎవరు కూడా ఇంత సాహసించలేదు. ఎందుకంటే అప్పుడున్నటువంటి కఠినమైనటువంటి వాక్కులు, అప్పుడున్నటువంటి తల్లిదండ్రుల మీద ప్రేమ, తల్లిదండ్రులు అంటే భయము, తల్లిదండ్రులు అంటే భక్తి. నేను ఏ పని చేసినా కూడా నా తల్లిదండ్రులకు ఒక మాట వస్తుంది అన్నటువంటి ఒక బాధ, భయము అన్నీ కలగలుకొని ఉండేవి. ఇప్పుడు ఏమైందిరా అంటే కనుక పిల్లలు తల్లిదండ్రులకి దూరంగా ఉండడము ఒక కారణము, తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ చూపెట్టకపోవడము రెండోది, పిల్లలు బయట జరుగుతున్నటువంటి ఏదైతే అరాచకాలు ఉన్నాయో వాటికి అట్రాక్ట్ కావడము మూడు, నాలుగోది ఏంట్రయ్యా అంటే కనుక ఈజీ మనకి అలవాటు పడిపోవడము. అంటే వాడు ఏమి చేస్తున్నాడో వాడికి తెలియని సోయలో వాడు చేస్తూ ఉన్నాడు. నిజానికి ఎవరైతే నువ్వు అన్నట్టు ఒకరిని ఫాలో పోయి ఫోటోలు తీసుకొని అన్ని చేస్తారు, వాళ్ళందరూ కూడా డ్రగ్గిస్ట్, వాళ్ళందరూ కూడా డ్రింకర్స్, డ్రగ్స్ అంటే ఇంకా డిఫరెంట్గా వాళ్ళు వాళ్ళ యావిగేషన్లో వాళ్ళు ఉన్నారు. ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక తప్పు చేస్తే దాన్ని నేను దొరికితే ఇలాంటి శిక్షలు నేను అనుభవిస్తాను అన్నటువంటి సోయ వాడికి లేదు. వాడు ఏం చేస్తున్నాడు అన్నది మాత్రం వాడికి ఉంది. నేను పలానా అమ్మాయిని ఫాలో అవ్వాలి, ఫోటోలు తీయాలి, ఆ ఫోటోలు తీసి దాన్ని డిఫరెంట్గా చేయాలి, అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయాలి, డబ్బులు తీసుకోవాలి, నేను జల్సాలు చేయాలి. ఇది మాత్రమే వాని ఆలోచన. వాట్ నెక్స్ట్? అట్లా జరిగినప్పుడు తెలిసినప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన వాడికి లేదు. ఒకవేళ నేను దొరికిపోయి పోలీసుల చేతిలో పడితే నా తల్లిదండ్రులు నన్ను ఏమంటారు, నా తల్లిదండ్రుల బంధువులు నన్ను ఏమంటారు, నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ నన్ను ఏమంటారు, అందరి దగ్గర నేను మంచిగా ఉన్నాను, ఇప్పుడు చెడ్డగా కనపడితే నా పరువు మొత్తం ఎట్లా పోతుంది, నేను బ్రతికి కూడా వేస్తే సచ్చినంత సమానమే అన్నటువంటి ఆలోచన ఎవరికి లేనే లేదు. అందుకు ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే కనుక వాడు ఎవరినైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ మనసు ఎంత చిన్నది, వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉన్నారు. నేను చేయడం వల్ల నాకు డబ్బు మాత్రమే వస్తుంది, తర్వాత వాళ్ళు ఏదైనా ఆత్మహత్యలు కానీ అఘాయిత్యాలు కానీ చేసుకుంటే వాళ్ళ ప్రాణం పోతుంది, వాళ్ళ ప్రాణం పోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కృషించి కుంగిపోతారు అన్నటువంటి జ్ఞానం వానికి లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి అంతటి కారణం ఏంటయ్యా అంటే కనుక అప్పుడు ఉన్నటువంటి ఏవైతే కఠినమైన అవి ఏవైతే ఉన్నాయో చట్టాలు ఇప్పుడు లేకపోవడం. అప్పుడు కూడా లేవు. అప్పుడు ఏంటంటే తప్పు చేస్తే కంపల్సరీ దండన అన్నది ఉండే, ఇప్పుడు దండన అన్నది కాదు, కౌన్సిలింగ్ అని ఒక పేరు పెడతా ఉన్నారు. ఆడు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా డబ్బు అన్నది మధ్యలో మీడియేటర్గా ఉండి దాన్ని ఆ ఎమోషన్ను డబ్బుతోటి తీర్చి పారేస్తూ ఉన్నారు తప్పితే ఇంకా చర్యలు అయితే లేదు. మీరు అన్నారు ఎన్నో జరుగుతూ ఉంటాయి కళ్ళ ముందర, పట్టుకున్నారు వాళ్ళు నిజంగానే అంటే వాడు చోరు చేసినాడు, అమ్మాయి ఇబ్బంది పడింది తెలిసినాడు, వాడు కన్ఫర్మ్ అయిపోయినాడు అన్నప్పుడు వాడికి అంటే నడి రోడ్డు మీద పెట్టో లేకుంటే వాడిని వీడియోల రూపంలో వాడిని శిక్షించినది మొత్తం చెప్తే కనుక వేరే వాళ్ళు ఇంకొకరు ఆ పని చేయడానికి సాహసించరు. అలాంటి చర్యలు లేవు కాబట్టే ఇప్పుడు ఇదైతే జరుగుతూ ఉంది. ఏది ఏమైనా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్ని సేఫ్టీ ట్రిక్స్ అయితే చెప్పాలి. ఎవడన్నా ఏదన్నా చేస్తున్నా కూడా ఇంకా ఒకటి విషయం ఏంటంటే తల్లిదండ్రులకు కానీ సొసైటీకి కానీ చెప్పేది, ఏదైనా ఒక మార్ఫింగ్ ఆడియో కానీ వీడియో కానీ వచ్చి ఇది నువ్వే
నేను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తా, నాకు డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటే గనక దానికి ఏమీ భయపడకూడదు. అది నేను కాదు అంతే, దట్స్ ఇట్ ఎనఫ్. దానివల్ల ఏం అవ్వదు. అది మధు. సార్ మామూలుగా ఇలాంటి ముఠాలలో అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసే ముఠాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అమ్మాయిల పాత్రనే ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఎవరైతే అబ్బాయిలు మోసాలు చేసి బ్లాక్మెయిల్ చేస్తారో అమ్మాయిలు ఎందుకు సపోర్ట్ చేస్తారు? అదే చెప్తున్నాను. ఈజీ మనీకి అలవాటు పడడము, ఈజీ మనీకి. ప్రతి ఒక్కడు బీటెక్లు, ప్రతి ఒక్కడు డిగ్రీలు, ప్రతి ఒక్కడు ఏదో ఒకటి, ప్రతి ఒక్కడు తల్లిదండ్రుల ప్రేమ లేకపోవడం, తల్లిదండ్రుల గొడవ పడడం, వచ్చి హైదరాబాద్కి వచ్చి తగలడము. ఆ ఫ్రెండో ఈ ఫ్రెండో ఎవడొకడు ఒక వారం రోజులు నెల రోజులు షెల్టర్ ఇస్తాడు, తర్వాత మరి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈజీ మనీ సార్. బట్ అమ్మాయి అంటే ఇంకో అమ్మాయి బాధ ఏందో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అది ఎవరికి తెలియదు. డబ్బు మెయిన్ ముఖ్యం ఇక్కడ. డబ్బే మెయిన్ ముఖ్యం. డబ్బు కావాలి. ఈ అమ్మాయికి డబ్బు కావాలంటే అమ్మాయిని ఎంత దూరమైనా తీసుకుని వెళ్తుంది. ఆ అమ్మాయి ఎంత దూరమైనా తీసుకుని వెళ్తుందంటే ఈ అమ్మాయి ఎంత దూరమైనా దిగజారి ఉంటుంది. సార్ థ్యాంక్ యూ. చూశారు కదా, హైదరాబాద్ నగరంలో అలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అమ్మాయిలు సేఫ్టీగా ఉండాలి. ఇన్ని రోజులు కరోనా వస్తుందని చెప్పేసి మాస్కులు పెట్టుకునే జాగ్రత్తలు తీసుకున్నారు. ఇకపై ఇలాంటి ఘోరాలకు బలి కాకుండా మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.